కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కృషియాల్ గ్రామంలో ఒక కేసు విషయంలో తాము చెప్పిన మాట వినలేదని వృద్ధ దంపతులను కుల పెద్దలు బహిష్కరణ చేశారు. 3 ఏళ్లుగా తమపై బహిష్కరణ చేసిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు 4గురిపై కేసు నమోదు చేసినట్లు సదాశివనగర్ ఎస్ఐ రంజిత్ తెలిపారు. మేము నలుగురం అన్నదమ్ములం అయితే తీసుకోరా అని పెడతారు రేట్లో కట్టి అమ్మని కూడా బయటకు రమ్మని బాబు నిలబడండి. వట్టినా మగిన ఒక పని తెలవగలి మనం చూసినట్టు ఆటోమేటిక్ నడుచుకున్నా వెళ్ళమ్మ మనిషికి ఏదన్నా నిన్ను ఎక్కడో చూసినట్టు అయితే నువ్వు నా బిడ్డ ఉంటుండే ఇప్పుడు దేవునిపల్లి ఎక్కడ కట్టుకున్నారు ఇల్లు. నా పేరు అంకం కృష్ణయ్య కుప్రియాల్. నేను నాగంపేటకు పెళ్లికి పోతే పెళ్లికి వచ్చినాక మా మీద ఏదో చెప్పరాని నిందలు రాస్తే దాన్ని ఏం చేసిన మా మన్మన్కి ఫోన్ చేసిన నాగంపేటకు ఫోన్ చేసి గిట్ల ఎట్లా ఎవరు రాసిండు నేనెందుకు రాస్తానే తాత నీకు అని చెప్తే మరి గిట్ల అయింది ఎట్లా అంటే ఆయన తెచ్చాడు కేసు పెట్టిండు. కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం మంచి చెడ్డలో వెళ్తాం అన్ని ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది. అరే ఏం రా అది కొట్టేపి అంటే కొట్టేపించాక మన సిఐ దగ్గరకు పోతే కూడా ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు కొట్టేసిర్రు. ఇప్పుడు మీరు కట్టుకోవాలి మంచి చెడు సాగు బతుకులకు పెళ్లిలకు శుభకార్యాలకు అన్నిటికీ పిలుచుకోవాలి అంటే 50,000 కడితే ఇది తీసుకుంటాం ఖర్చులు లేకుంటే లేదంటే 50 కాదు నాకు రూపాయి కూడా కాదన్న సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు. మీరు ఎప్పటి నుంచి బంద్ పెట్టిర్రో అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతాడు.
క్రితమే కట్టాడు. నాకు 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి, నాకు చేత కాకుండా అవుతుంది, మా అమ్మకు ఇంత అండి పెడతాను కూడా చేతనైతే లేదు. కట్టే సోమతలు లేము మేము దండు కట్టి కులంతో కడతాం, కులంలో కలిసి ఉంటాం. మామూలుగా అంటే శుభకార్యాలు కానీ ఏదైనా శుభకార్యాలకు ఏది మన కొత్త బిల్డింగ్ కట్టిర్రు, రిబ్బన్ కట్ చేసిర్రు, అప్పుడు వీళ్ళలేదు ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తనే లేదు. పిలవాలి, కట్టుకొని రూపాయి లేకుండా పిలవాలి నన్ను అంతే. ఎందుకోసం బైకాడ్ చేసేస్తుంది కుల బయటకి ఎందుకు చేయాల్సి వస్తుంది? అదే ఆ కేసు గురించి కేసు పెట్టిరు కాబట్టి బహిష్కరణ ఇచ్చారు. ఆ కేసు కొట్టేయి కట్టుకుంటాం అంటే కొట్టేసినాక కూడా 2 ఏళ్ళు అవుతుంది. మిమ్మల్ని కులంకి రావాలంటే ఎంత డబ్బులు అవుతాయి? ఇప్పుడు ఎప్పటి నుంచి బంద్ ఉన్నాయి అవి కట్టాలి, మరి 50,000 కట్టాలి ఖర్చులై. మేము తిరిగితే ఖర్చులు అయినాయి, ఆ ఖర్చులు కట్టాలంటాం. పోలీసులో కంప్లైంట్ చేసినా, ఇప్పుడు కంప్లైంట్ ఉన్నది పోలీసులో. మొన్ననే 8 తారీఖు. నేను కోరుకునేది మంచి చెడులకు, అన్ని శుభకార్యాలకు, అపకార్యాలకు అన్నిటికి పిలుచుకోవాలి. వాళ్ళ తిరగ నా చెందనే కట్టుకోవాలి, కానీ దండగంటే నాతోని రూపాయి కూడా కాదు. గ్రామంలోని అంకం ఇష్టయ్య అనే వ్యక్తిని మరియు కుటుంబ సభ్యుల్ని వారి కులస్తులు అయినటువంటి పద్మశాల సంఘం వారు 4 కులాల్లోకి రానియట్లేదని, చిట్టి కట్టించుకోవట్లేదని, మరియు ఏదైనా శుభకార్యాలు పిలిస్తే రావడం లేదు, మరియు వారు కూడా పిలవడం లేదని వారిని కుల బహిష్కరణ చేసినారని చెప్పేసి ఒక 20 రోజుల క్రితం దరఖాస్తు ఇవ్వగా దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అది విచారణలో ఉంది. దాంట్లో ఎవరైతే ఈ బహిష్కరణ చేసినారో ఎంక్వైరీలతో తేలితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4 పైన కేసు నమోదు చేయడం జరిగింది.